మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. జూలై 8వ తేదీన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత ఖమ్మం జిల్లా జనరల్ కౌన్సిల్ని ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహించుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శితో పాటు ముఖ్య వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరంలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా నాణ్యమైన విద్య అందినప్పుడే సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి శాస్త్ర విద్య సాధనకై ఆనాటి నుండి నేటి వరకు కూడా పీడిఎస్యు విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో అనేక ఉద్యమాలు నిర్వహించుకుంటా ఉన్నాము. ఇదే సందర్భంగా ఈ నూతన 25-26 నూతన విద్యా సంవత్సరంలో ఒక నూతన కమిటీని ఎన్నుకొని ఈ రాష్ట్రంలో దేశంలో అందరికీ మెరుగైన ఉచిత విద్య అందే విధంగా కార్పొరేట్ ప్రైవేట్ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించుకోబోతా ఉన్నాము. ఈ సందర్భంగా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువత బలిదానాల ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఆనాడు ఒకటే భావించాము, రాష్ట్రం సాధిస్తే తెలంగాణ విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని చెప్పేసి భావించాము, ఉన్నతమైన విద్య అందుతుందని చెప్పేసి భావించాము. కానీ నాటి పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్య మొత్తం కూడా వ్యాపారంగా మారి ప్రభుత్వ విద్య మొత్తం కూడా నిర్వీర్యమైన పరిస్థితి నాటి రాష్ట్రంలో చూసాము. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకి మెరుగైన విద్య అందుతుందని, గత ప్రభుత్వం కంటే కొంతైనా విద్యార్థులకి విద్య అందుతుందని భావించి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అధికారంలో తీసుకోవడం రావడం జరిగింది. కానీ నేటికి ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య మొత్తం కూడా నిర్వీర్యానికి గురైన పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ఒక రకంగా చూసుకుంటే వసతి గృహాల్లో విద్యార్థులకి ఈనాటి అకాడమిక్ ఇయర్లో సమస్యలతో కూడినటువంటి వెలికంని ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నది. వెలికని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆ వసతి గృహాల్లో శిథిలావస్థకు చేరిపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా ఈరోజు గురుకులాలకి ఈ కనీసము సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేయకపోవడంతో పాటు వారికి కావాల్సిన రెంట్ కూడా విడుదల చేయకపోవడంతో ఎంట్రన్స్లో ప్రారంభంలోనే ఆ గురుకులాలకి అద్దె భవనాలకి లాక్లేసిన పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడతా ఉన్నది. తక్షణమే ప్రభుత్వం కూడా స్పందించి ఆ బిల్స్ ఏదైతున్నాయో ఆ బిల్స్ మొత్తం కూడా పెండింగ్ని కూడా రిలీజ్